హలో అందరికి, ఎట్లున్నారు అందరూ? మేమైతే పొద్దున్నే లేచినాము. ముగ్గురం కలిసి అయితే మా ఊరు పక్కన ఉన్న మల్లన్న గుట్టకైతే పోతున్నాము. ఇప్పుడైతే గుట్ట లోపలికైతే ఎంటర్ అయినాము. ఆర్చ్ చూడండి, ఇక్కడ ఒక్కసారి వ్యూ చూడండి. అద్దరిపోయే వ్యూ ఉన్నదన్నమాట. అక్కడ కనబడేది అయితే గుట్ట. ఇప్పుడైతే ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. ఆర్చ్ లోపలికి వెళ్తున్నాము. నేనైతే బండి తీసి పక్కకి పార్క్ చేస్తున్నాను అన్నమాట. కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడే. ఆర్చ్ చాలా డెవలప్ అయితే అవుతుంది ఇక్కడ. ఒక్కసారి ఇక్కడ చెట్టు చూడండి, చాలా అంటే చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మేము గుండంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. కొంత దూరం వరకు అయితే మెట్లు ఉంటాయి అన్నమాట. కొంచెం దూరం ఎక్కినాక మెట్లు ఉన్నాయి. చిన్న చిన్న హ్యాండిల్ సపోర్ట్ తోటి వెళ్ళాలన్నమాట. ఇక్కడ గుడి చూడండి, ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. డాడీ మమ్మీ అయితే నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నారు. ఇక్కడ అదిరిపోయే వ్యూ అంటే ఇదే అబ్బా. టెంపుల్ చూడండి, అక్కడ వేరే అంటే వేరే ఉంటుంది. ఇది నారాయణగిరి లొకేట్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే చూడండి అలసిపోయింది అన్నమాట. ఏదో నడవాలి, స్వామివారు తీసుకెళ్తున్నారు అన్నట్టుగానైతే నడుస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక్కసారి గ్రీనరీ చూడండి, వేరే అంటే వేరే ఉంటాయి. నెమలీలు కూడా ఉంటాయి అన్నమాట. మేము మార్నింగే వచ్చాము కదా 6 o'clockకి. నెమలీలు కూడా సౌండ్ చేస్తున్నాయి. చాలా అంటే చాలా వేరే ఉన్నాయి అబ్బా. ఒక్కసారి గ్రీనరీ చూడండి, మస్తు అంటే మస్తు ఎక్స్పీరియన్స్ అయ్యానన్నమాట నేను. మీరు కూడా రావాలని అనుకుంటే నారాయణగిరి ధర్మసాగర్ మండల్ నారాయణగిరి గ్రామంలో ఉంటుందన్నమాట మన మల్లన్న స్వామి టెంపుల్. ఇక్కడ మమ్మీ చూడండి పాపం అలసిపోయి కొంచెం సేపు కూర్చుందామని కూర్చుందన్నమాట. ఇక్కడ డాడీ కూడా చూడండి అలసిపోయినాం కొంచెం, ఎందుకంటే గుట్ట ఎక్కడం కదా, దిగేటప్పుడు మంచిగా దిగుతాము. ఇక్కడ ఈ బోర్డు అయితే చూడండి, ఇటు పోతేనేమో మనం అలా గుండంలోకి వెళ్తాము. గుండంలో స్నానం చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం అన్నమాట. ఇటు సైడ్కి అయితే హనుమాన్ల కాడికి వెళ్తారు. అటైతే హనుమాన్ల కాడికి వెళ్తాము. ఇప్పుడు ఇటైతే వెళ్తున్నాము మేము. ఇక్కడికైతే ఇక ఆల్మోస్ట్ వచ్చినట్టే, ఎందుకంటే డౌన్ ఉంది కదా, వచ్చినట్టే. ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి, వేరే అంటే వేరే ఉంది. మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఎందుకనంటే ఈ గ్రీనరీని అయితే ఎవ్వరూ మిస్ కాకూడదు. ఇప్పుడు లాస్ట్ మన గుండంలోకి అయితే వచ్చామన్నమాట. ఇక చిన్నగా దిగుతున్నాము. ఇక్కడ కొంత ఇబ్బంది అవుతుంది అన్నమాట. గుండంలోకి అయితే వచ్చాము ఇప్పుడే. ఇక స్నానాలు చేయాలి. స్నానాలు చేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇదైతే గుండం అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మన ధర్మసాగర్ చెరువు అదంతా అవుపడుతుంది. ఇప్పుడైతే డాడీ అయితే స్నానం చేయడానికి రెడీగా ఉన్నాడు. చెంబుతో నీళ్లు ముంచుతున్నాడు. డాడీ అయితే స్నానం చేసిండు. ఇప్పుడే స్నానం చేసి కొబ్బరికాయ కొడుతున్నాడు. స్వామివారికి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. చూడండి, ఎవ్వరు రాలేదనుకున్నాము, అంతలోపే మా తర్వాతనే వచ్చారన్నమాట. వీళ్ళు మార్నింగే వచ్చాము కదా, మార్నింగ్ ఎవ్వరు రారా అని అనుకున్నాము. వచ్చారు కానీ కింద స్టే చేస్తున్నారు. మేము ఫస్ట్ ఎంటర్ అయినాం అన్నమాట. ఒక్కసారి చూడండి, ఇక్కడ 2 చెరువులు దగ్గర దగ్గరే ఉన్నట్టు కనబడతాయి. ఇప్పుడు ఇటు కనబడిందేమో ఇదేమో మన నారాయణగిరి చెరువు, ఇటు కనబడేదేమో మన ధర్మసాగర్ చెరువు. ఇక్కడ చెట్టు ఉంటుంది అన్నమాట ఒకటి, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వచ్చారన్నమాట ఇక్కడికి. నేను ఒక్కసారి జూమ్ చేసి చూపెడతాను చూడండి. ఇక్కడ రిటర్న్ అయిపోయినాము మేము. స్నానం చేసి అయితే రిటర్న్ అయిపోయినాము. కొంచెం మోస వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ హైట్ ఎక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం మోసన అయితే వస్తుంది. ఇక్కడైతే చూడండి గంగిరాగి చెట్టు, అండ్ ఇక్కడ తాతలు పురాతనాలు ఎప్పుడో రాశారన్నమాట. అది అట్లనే ఉంది. ఇక్కడ ఇట్లా భక్తుల నమ్మకం ఏంటిదని అంటే, ఇట్లా ఏమైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని ఇట్లా ఒక గుండు మీద ఒకటి పెట్టి అట్లా పేరుస్తారన్నమాట. ఇక్కడ డిజైన్ చూడండి, చాలా అంటే చాలా ఇల్లెట్ ఉంది. ఇప్పుడైతే నిమ్మలంగా గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ స్వామివారు వచ్చారు, ఇప్పుడే వచ్చారు. మా అదృష్టం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి అయితే చూడండి మన స్వామివారిని నేను ఫైనల్లో చూపెడతాను. గుడి క్లీన్ చేయలేదు ఇంత పొద్దున కదా, డాడీ అయితే క్లీన్ చేస్తున్నాడు. అండ్ అలాగే మమ్మీ నేను బయట ఉన్నామంట అన్నమాట. ఇక పక్కకు ఉంటుంది అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నంది ఉంటుంది, నందిని కూడా దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మా బాస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఒక్కసారి మా బాస్ చూడండి ఎట్లా అంటే ఎట్లా ఉన్నాడో, వేరే ఉంటారన్నమాట. ఇక్కడ ఫైనల్గానైతే మళ్ళొక్కసారి అయితే మన స్వామివారిని మల్లన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట. మీరు కూడా రండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.